ఇది మొత్తం టెంపుల్ ఇలా ఉన్నది. ఇక్కడ కూడా శివలింగం ఉంది. ఇక్కడ నంది చూసారు. అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ దగ్గర వరకు తీసుకెళ్తారు. సత్యాగ్రహం 12th March 1930 to 5th April 1930. ఇక్కడ మీకు కనిపించట్లేదు. బాతులు ఉన్నాయి యాక్చువల్గా. గుడ్ మార్నింగ్. కైవల్య ధామ్కి వెళ్తున్నాను. 17 kilometers ఉంది. రీచ్ అయిపోయినా ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ 400 అక్కడ కనిపిస్తుంది. అక్కడే ఉంది టెంపుల్. ఇక్కడ రైల్వే గేట్ పడింది. వెయిట్ చేస్తాను. ఇది మొత్తం టెంపుల్. ఇది కైవల్య ధామ్ జైన్ టెంపుల్. సో లైన్గా ఉన్నాయి. అంతే, ఇది మెయిన్ టెంపుల్. ఇలా ఉన్నది టెంపుల్ అయితే మాత్రం. చూడండి స్ట్రక్చర్. మొత్తం మార్బల్తో కట్టింది. ఇక్కడి నుంచి శ్రీ హటకేశ్వర్ మహాదేవ్ రాయ్పూర్లో ఒక టెంపుల్ ఉంది. కారూన్ రివర్ దగ్గర ఉంటుంది. రీచ్ అయిపోయండి హటకేశ్వర్ టెంపుల్కి. ఇక్కడ పార్క్ చేసేసుకొని వెహికల్ని ఈ లోపలికి వెళ్ళాలి. సో ఈ టెంపుల్ హటకేశ్వర టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. పూజ ఏదో అవుతుంది అక్కడ. హటకేశ్వర్ టెంపుల్ అది. ఈ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ శివలింగం అభిషేకం కావాలంటే అభిషేకం. ఇక్కడ కూడా శివలింగం ఉంది. ఇక్కడ నంది చూసారా. మొత్తం వాటర్తో అభిషేకం చేయొచ్చు నందికి, శివలింగంకి. ఇక్కడే శివలింగం. సో టెంపుల్ దర్శనం చేసుకొని కానీ బ్యాక్ సైడ్ వచ్చారు. బ్యాక్ సైడ్ రివర్ ఉంది. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. బోటింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది. మనం కూడా రైడ్కి వెళ్తున్నాం. 100 rupees చెప్తున్నారు. సో ట్రై చేద్దాం. नदी का नाम क्या है? కారూన్ నది. సో కారూన్ నది ఇది చాలా నీట్గా డెకరేట్ చేశారు. ప్లాస్టిక్ పూలే అన్నీ. आज धूप नहीं है ना? ఇవి ఎండ లేదు. సో కొంచెం ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఎండ కొడుతుంటే ఇంకా మనం ఏమైతే. అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ దగ్గర వరకు తీసుకెళ్తారు అనుకుంటా. మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకొని బ్యాక్కి వెళ్ళిపోతారు. దాని కింద నుంచి వెళ్తాం అనుకుంటా, బ్రిడ్జ్ కింద నుంచి.
నైస్. దాని కింద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ యూటర్న్ కొడతాం. ఓ బాగుంది. కొబ్బరికాయలు అక్కడ ఉన్నాయి, మనిషి తలకాయల్లో కనిపించేవి. ఇక్కడ ఉన్నాయి కొబ్బరికాయలు. దగ్గరికి వెళ్తే చూపిస్తున్నాను. అదండి అవి సడన్గా చూసినప్పటికీ మనిషి తలకాయల్లో కనిపించేవి కొబ్బరికాయలు. పెయింటింగ్ ఉంది శివుడిది, నంది. ఇప్పుడు మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ వ్యూకి వచ్చాం. ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే. నుంచి చిన్న లెఫ్ట్ తీసుకొని మన బోట్ అక్కడ ఒడ్డుకి తీసుకెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళిపోతాం మనం మళ్ళీ. అది హటకేశ్వర్ టెంపుల్. పార్కింగ్ అయిపోతుంది ఒడ్డున. చెత్త అయితే వేసేస్తున్నారు చాలామంది, ప్లాస్టిక్ లైక్. ఓ సో నేనైతే దిగిపోయాను. ఇక్కడ పోహా మటర్ దొరికింది, దాన్నే తింటున్నా టెంపుల్ దగ్గర. Economy drive mode activated. టైం వచ్చేప్పుడు 7:15 అవుతుంది. నేను హోటల్ నుంచి స్టార్ట్ అయ్యా. అంబుజా సిటీ సెంటర్ అని చెప్పి ఒక మాల్ ఉంది, ఆ మాల్కి వెళ్తుంది. ఇది గ్రాండ్ క్లాక్ అంటుంది, ఇది మాల్ అంటుంది. ఇది లోవర్ గ్రౌండ్, కిడ్స్ జోన్ ఉంది లోపల. సమ్ ఆర్సీ ట్రాక్ అనుకుంటా, రిమోట్ కంట్రోల్. ఇందాక మనం లోవర్ గ్రౌండ్కి వెళ్ళాం. లోపల వీడియో షూట్ చేయకూడదంట, తర్వాత సెక్యూరిటీ వచ్చి చెప్పారు. డిలీట్ అయితే ఏం చేయలేదు క్లిప్స్. సో మాల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా, బయటకు వచ్చేసాను పార్కింగ్ నుంచి. అండ్ తేలి బాందా తలాబ్ దగ్గరికి వెళ్తున్నాను. దాన్ని మెరైన్ డ్రైవ్ అని కూడా అంటారు. తలాబ్ అంటే చిన్న పాండ్ లాంటిది. ఈ ఎంట్రన్స్ opens at 4:30 am, closes at 11 pm. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి దీని చుట్టూ. ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి అక్కడ, అదంతా రెస్టారెంట్స్లో ఉన్నాయి చుట్టూ లైట్స్తో. ఆ మధ్యలోకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయి. కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, బాల్స్తో కొట్టేది, ఇవన్నీ గ్లాసెస్. కూర్చోడానికి ఉంది, మన ఆర్కే బీచ్లో ఉంటాయి కదా సైడ్లో గొట్టలాగా. సత్యాగ్రహం 12th March 1930 to 5th April 1930. ఇక్కడ మీకు కనిపించట్లేదు, బాతులు ఉన్నాయి యాక్చువల్గా. నేను ఆ చివరి నుంచి నడుచుకుంటూ వస్తున్నా.
ఇప్పుడు ఇదంతా ఇలా నడుచుకుంటూ మళ్ళీ ఆ ఫస్ట్ అక్కడికి వెళ్తా అంతే. కానీ రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి మంచి ప్లేస్. ఇక్కడ మన ట్రై కలర్తో రాసింది మోర్ రాయ్పూర్. మనం సగం దూరం వచ్చా, ఇంకా కొంచెం ఉంది, అక్కడికి వెళ్తాము. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, డిప్పర్స్ ఉన్నాయి. కత్తి రోల్ దగ్గర చికెన్ రోల్ ఆర్డర్ చేశా తిందామని. సో తేలిబండ్ తలాబ్ విజిట్ చేస్తాం. దాని చుట్టూ ఒక రౌండ్ వేసేసా. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను. 2 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. ఈ మన రూమ్ నుంచి ఇది కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ అయితే ఏదైతే ఉందో ఆ బిల్డింగ్, అది నా రూము పైన. ఓకే, గుడ్ నైట్, సీ యూ టుమారో, బాయ్. ఇక్కడ బ్లాగ్ ఎండ్ చేస్తాను.